సో ఇప్పుడు ఏంటి మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా, ఫస్ట్ రో అయిపోయిన తర్వాత. దెన్ యూ బెటర్ టు హియర్ ఎంటీ అన్న వదిలేసి, లేదు అంటే నెక్స్ట్ లైన్ ఇచ్చు. సార్ ఇది ఇవ్వకపోతే నెక్స్ట్ రోకి వెళ్ళదు. హియర్ ఇన్ ఈస్ పెట్టారు. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే జస్ట్ లైక్ దట్ అవుట్పుట్ విల్ బి గివెన్ 2 tables. బట్ లోపల ఏం జరుగుతుంది అనేది నీకు అర్థం అవ్వాలి. లెట్ మీ ఎగ్జిక్యూట్. Two into one is two, two into two is a four, two into three is a six, two into four is a eight. Like this, 2 tables are going to be given. Here, if we give 2 to 10 till 2 to 11, 10 tables will be displayed. Just like that, it will be given. 7th table, 6th table, 5th table, 4th table, 3rd table, 2nd table. సో నువ్వు 1,00,000 టేబుల్ డిస్ప్లే అవ్వాలన్నా 1 సెకండ్ లోపల ఇచ్చేస్తుంది. అదే మనిషి మనం ఇన్ని టేబుల్స్ ఒకటేసారి ప్రింట్ చేయాలి. సో కంప్యూటేషనల్ స్పీడ్ ఆఫ్ ది కంప్యూటర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది హ్యూమన్ బీయింగ్స్. దెర్ఫోర్ దీన్ని మీరు ఇప్పుడు 2 to 4 పెట్టుకొని దీన్ని పైథాన్ ట్యూటర్లో ఎగ్జిక్యూట్ చేయండి. మీకు క్లియర్గా ఏం జరుగుతుంది లోపల అనేది మీకు అబ్జర్వ్, మీకు అర్థం. Now if we execute, this is the outer for loop, this is the inner for loop. Next, I is holding 2 now, J is holding 1 now. Now what happens at this particular line? It will be print the current value of I, current value of J is equal to multiplied by 2 into 1 is equal to result will be displayed. Next, see that? మనం ఇంకా ఇన్నర్ లూప్ లోనే ఉన్నాం. ఎన్నిసార్లు ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది? అప్ టు 10 times. 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4, like that up to 10. లేదు నాకు అప్ టు 15 కావాలనుకో, ఇక్కడ 11 ప్లేస్ లో 15 పెట్టు, 16 పెట్టు. సరే, మన ప్రతి టేబుల్ అంతవరకు రాస్తాం కూడా అంతవరకు తీసుకో. ఇన్నర్ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? టిల్ ది J value become 10. When the J value become 11, inner for loop will be gets failed, it will be go to the outer for loop. ఇప్పుడు చూడు, ఇన్నర్ ఫర్ లూప్ లోనే తిరుగుతూనే ఉంటుంది, ప్రింట్ అవుతుంది. 2 into 2 is 4. మళ్ళీ ఇన్నర్ లూప్ లోనే ఉంది. Now you see, now 10 into 10 is equal to 20. ఇప్పుడు J వాల్యూ నెక్స్ట్ అనగానే 11 అవుతుంది. 11 will not be covered within the range. Therefore, inner for loop will be gets failed, then it will be go up to the outer for loop. Now in the outer for loop, it will be holding 3 now. ఇప్పుడు present I is equal to 2 కదా, next it will be holding 3. ఇప్పుడు నెక్స్ట్ కొడుకుందాం. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి డైరెక్ట్ ఫస్ట్ లైన్కి వెళ్ళి, ఇప్పుడు నెక్స్ట్ అనగానే I is going to hold 3 because థర్డ్ టేబుల్ కావాలి కదా మనకి. 3. Now again the same process. 3 into 1 into 3, 3 into 3 into 6, like that. It will be keep on executed. ఎక్కడ అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ గా 2 into 2 ఇస్తుంది, 2 into 1 రాదు కదా. మనం జనరల్ గా మన మల్టిప్లికేషన్ టేబుల్ 3 into 1 into 2 అని రాస్తుంది కదా. ఒకసారి నువ్వు చేయి, నువ్వు నీ సిస్టంలో చేయి. అదే చెప్తున్నాను, నేను చేసింది మీరు ఎప్పుడు బట్టి కొట్టకండి, మీరు చేయండి. ఎందుకు అలా అవుట్పుట్ వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. నన్ను క్వశ్చన్ అడిగి ఆడ 2 ఇస్తే ఏమవుతుంది, నాకేమనిపిస్తుంది అంటే పిల్లలకి నన్ను ఏమైనా టెస్ట్ చేస్తున్నారేమో పిల్లలు, సార్కి తెలియదేమో అనేది అలా అనిపిస్తుంది. అందుకని నువ్వు చేసి నాకు ఏమొస్తుందో చెప్పు. 3 into 10, that's all. Now when the J value become 11, inner for loop will be failed. Go to the next line, it will be go to the outer line. Now in the outer range, I is trying to hold 4, but range function 4 ని ఇంక్లూడ్ చేయదు. ఇప్పుడు ఫెయిల్ అయిపోతుంది ఫర్ లూప్, అప్పుడు ఆటోమేటిక్గా డిసేబుల్ అయిపోవచ్చు. అవుటర్ ఫర్ లూప్ కూడా డిసేబుల్ అయిపోతుంది. దట్స్ ఆల్.
అంటే నేనేమన్నాడు సిస్టమ్ ఇలా చేస్తుంది లోపల ఆ యొక్క బిహేవియర్ ని మీకు అర్థమైతే ప్రోగ్రామ్ ఈజ్ వెరీ. మనం ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తే సిస్టమ్ అలా వర్క్ అవుతుంది. సిస్టమ్ దానంతగా అది డెసిషన్ తీసుకోదు. So kindly, do it. I'm just sharing into your WhatsApp group. Execute and show me, are you getting output or? One would 1 into 1, 1 into. Correct, exactly. Now the one table print of 1 into 1, 1 into 2 is equal to 2, 1 into 3 is equal to 3, 1 into 4 is equal to 4 అట్లా స్టార్ట్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడండి నువ్వే డిసైడ్ చేయాలి.
కూడా 7 o'clock అయిపోయింది కదా. It's completed ఎవరు? So now, see ఇప్పుడు ఈ tables ఇవన్నీ ఒక ఎత్తు అయితే, let me take another example. Print nested loop to print full pyramid. Generally, how the pyramids look like? So pyramid is nothing but, let's suppose I wanted to print with this. See, if you see this particular pattern in a searching space, it looked like some figure or something else. But this will be handled in the form of a table itself. This is 0th row. This is first row. This is second row. 0th column, first column, second column, third column, fourth. I need to be print like this. I have to skip first 2 columns. I have to print this tab. Then I have to exit. It has to go to the next. Hello. Sir, good evening. ఆఫీస్లో ఉన్న క్లాస్ తీసుకుంటున్నాను. వాళ్ళకి కాల్ చేశాను సార్, అది కన్సల్టెంట్స్ వాళ్ళకి కాల్ చేసి ఎత్తకపోతే మళ్ళీ మెసేజ్ పెట్టాను. వాళ్ళు ఈవినింగ్ ఒకసారి కాల్ చేయండి 7 తర్వాత అని చెప్పారు. యా, సో సరే క్లాస్ అయిన తర్వాత కాల్ చేస్తాను ఒకసారి. క్లాస్లో ఉన్నాను, క్లాస్ అయిన తర్వాత కాల్ చేస్తాను. యా, right? So my aim is to print the pattern like this. So here we have to consider what is the height of the pyramid. What is the height of the pyramid? 3. Number of rows is equal to height of the pyramid. Yes or no? So obviously columns are going to be decided based on the pattern which you require. Isn't it? So దీన్ని ప్రింట్ చేయాలంటే నువ్వు రాసే 3 లైన్ల కోడ్ ఎలా ఉండాలి? Very simple, very simple. Let's I'll be print it, then I'll be come back. Firstly, we have to declare what is the height of the pyramid. So let's suppose the number of rows and portion. Rows is equal to 5. And a pyramid lo kavalsina height of the pyramid will be 5. For I in operator range 0 to rows. అంటే నేనేమన్నాను ఆల్రెడీ, always the outer for loop is to tackle number of rows in a pyramid. Next for loop is to track number of columns. And ikkada in operator range, which also will start from the 0, comma I plus 1. Isn't it? Next row ki manaki penchukuntu povali. First dantlo star 1, second dantlo 2, third dantlo 3, fourth dantlo 4 atla perugutu veltunnadi kabatti I value always it will be increases the rows. Therefore I have taken, because ఈ రోస్ లో 1 మనకి 0 నుంచి స్టార్ట్ అయితే 0th row 0th column, 0th row ఫస్ట్ కాలమ్, 0th row సెకండ్ కాలమ్, 0th row థర్డ్ కాలమ్ అట్లా అందుకోసం ప్రోగ్రామ్ చూసినప్పుడు కొన్ని అర్థం అవ్వదు.
దాన్ని మనము పైథాన్ ట్యూటర్లో మనం పెట్టి చేస్తే వెరీ క్లియర్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. Here I wanted to print there is a star. There is a star. Here I wanted to print the stars in a horizontal manner. Because of Python, by default, it will be printed in a vertical manner. So I'm going to make end is equal to some space I would be able to. ప్రతి రో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళాలి కదా. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ హియర్. ప్రింట్ ఇలానే చేయొచ్చు, లేకపోతే డబుల్ కొటేషన్ లో స్లాష్ ఆర్ అని కూడా ఇవ్వచ్చు. ఆర్ ఇండికేట్స్ రీడ్. ఇట్ విల్ బి బ్రింగ్ ది లైన్ టు ద నెక్స్ట్ లైన్. ఇస్ంట్ ఇట్? సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఎస్ వీ కెన్ కీప్ స్లాష్. ఇప్పుడు చూడు, ఇక్కడ స్పేస్ ఎంత ఉంది, ఇక్కడ కొద్దిగా ఉంది కదా. స్లాష్ అని ఇస్తే ఆల్రెడీ బై డిఫాల్ట్ గా దాని మధ్యలో స్పేస్ ఉంటుంది, లైన్ కి లైన్ మధ్యలో. దర్ ఈస్ అ హ్యూజ్ స్పేస్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్. ఆర్ ఎల్స్ యూ రిమూవ్ ఎంటైర్ ది థింగ్, జస్ట్ ఇలా పెట్టు, it will be taken accordingly. So there are three ways is that we can keep slash r or slash n, or you can keep empty. That you are going to get. Yes, sir. Right. So here you're supposed to keep like this. Right. So patterns ni manam ela handle cheyalanna, we have to go with a nested rows. Nested for loop gaani, nested while loop gaani manam cheyali. Isn't it? సో మీరు ఇక్కడ i+1 పెడితే ఏమవుతుంది, దీన్ని ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ ని తీసుకెళ్ళి పైథాన్ ట్యూటర్ లో చేయండి. ఇప్పుడు క్లియర్ గా మనకు అర్థమవుతుంది లోపల ఏం జరుగుతుంది అసలు. Now you print a part. So now visualize. Number of rows are 5. I will be start from 0th row. Isn't it? J is also start from 0th column. It will be print first one star. Where it will be print this position is called, you know what? 0th row, 0th column. Yes, sir. మళ్ళీ నెక్స్ట్ లో ఇక్కడ ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. అంటే it has to move to the first row. It will be print first row 0th column, first row first column. ఇది అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రోకి వెళ్ళాలి. సెకండ్ రోలో 0th రో, సారీ సెకండ్ రో 0th కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. దిస్ ఇస్ హాఫ్ బర్గెట్. If you give 5, right? So up to 0, 1, 2, 3, 4. 0 to 4 will be number of rows are going to become 5, right? So up to 5 it is going to print. Student, next. Next line kelpoyindi. So I has become 1 now. So the cursor will be at a first row. 0th row, so first row, 0th column value అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఈస్ గోయింగ్ టు బి ప్రింట్, నెక్స్ట్ స్టార్ అక్కడ ప్రింట్ అయింది. సో ఎప్పుడైతే ఇన్నర్ ఫర్ లూప్ లో రేంజ్ వాల్యూ ఈ రేంజ్ కంటే తక్కువ, ఇప్పుడు చూడు ఇంతకుముందు 1 ఉండింది కదా, 1 + 1 is 2, 2 - 1 is 1. అంటే 0th time first time will be print. When the ij value will become 2, that's not going to be included within the range. Therefore inner for loop gets failed. ఇక్కడ ఫెయిల్ అయిన తర్వాత ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ క్లోజ్లీ అబ్జర్వ్ ది బిహేవియర్ ఆఫ్ ది వాట్ ఈస్ కాల్డ్ ద నెస్టెడ్ ఫర్ లూప్స్. లోపల ఏం జరుగుతుందని అర్థం చేసుకోవడం అనేది ప్రతి ప్రోగ్రామర్ యొక్క స్టైల్. అది అందరికి అంత ఈజీగా అర్థం అవ్వదు. జీరోత్ రో ఫస్ట్ రో సెకండ్ రోలో ఉన్నాం. సెకండ్ రో 0th కాలం వాల్యూ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. సెకండ్ రో ఫస్ట్ కాలం వాల్యూ ఇప్పుడు ప్రింట్ అవుతుంది.
second row, second column value will be printed. Okay. Then when it is become 3, inner for loop will be failed, it will be go to the outer for. Next line, outer for. Now, so I value is going to become 3. Hare Krishna. Hare Krishna. Yes, sir. One second. ఎక్కడెక్కడ నో 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 పర్పుల్ వాయిలెట్ పర్పుల్ దగ్గర నేను పెడతాను ఇప్పుడు నేను పెడతాను రైట్ నెక్స్ట్ so number of rows has become 5. When the outer loop will be go number of rows beyond the 5, obviously outer for loop also getting failed. Obviously it will be come out of fail. That's it. So ilanti pattern aina it will be treated as table. Compulsorily we required nested for. Sir, this is Ramesh. So this is Naveen. Yes, ma'am. Sir, I'm not getting this pyramid shape, sir. It is half pyramid. Yes, sir, half pyramid. I'm not getting this. Why you I'm check getting in once? a straight line, sir. No. I'm getting in a straight line. Can I share my screen, sir? No. There are only 5 lines of code. Kindly, where went wrong? Would you be able to observe 5 seconds? Observe Okay, why sir. it is happening like that. You might have written I is I plus 1 or j plus 1 you have written. Check once. Sir, I plus 1 itself, sir. Can you show me your screen? Yes, sir. Hope my screen is visible, sir. The print last statement you have to move to the left so that will be the line body of the outer for loop. ఈ లాస్ట్ లో ప్రింట్ ఉంది కదా దాన్ని లెఫ్ట్ కి జరుపు ఇట్లా సో that will be the line comes under the body of outer for loop. ఇప్పుడు ఏంటి ఇక్కడ print star end is equal to this is the body of inner for loop. Print slash r will be body of outer for loop. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి then it will be better. Yes, sir. Got it, sir. Got it, sir. Got it. That indentation and alignment is very carefully we have to do. Okay, sir. Okay, sir. Sir, this is Ramesh. Yes, Ramesh. సార్ అది హాఫ్ పిరమిడ్ లో జీరో దగ్గర నుంచి జీరో రో అండ్ జీరో కాలం స్టార్ట్ అవుతుంది కదా సార్ అట్లానే మనం Okay. థర్డ్ కాలంలో స్టార్ట్ చేసి సెకండ్ రోలో మళ్ళీ సెకండ్ కాలం ఫోర్త్ రో అంటే యాక్చువల్లీ పిరమిడ్ ఆ షేప్ తీసుకురాలేమో సార్ అట్లా There are hundreds of pyramids. No, there are hundreds of shapes. Please, ఇక్కడ చూడండి ఎన్ని pyramids ఉన్నాయి ఎన్ని shapes ఉన్నాయి ఇక్కడ చూడు ఇది అప్లికేషన్స్ మనం రాసింది ఇది అంటే ఒక ఒకసారి Sir, could you please ఆ మోడల్ share your screen, ఆ sir? మోడల్ కూడా ఒక్కసారి చెప్పండి సార్ ఏ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను చెప్పింది ఈ ప్రోగ్రామ్ మిడిల్ లో థర్డ్ కాలంలో స్టార్ట్ అయ్యి వన్ లెఫ్ట్ వన్ రైట్ అట్లా పిరమిడ్ వచ్చేటట్టు ఒకసారి రమేష్ నీవు ఫస్ట్ పిరమిడ్ ఎలా కావాలనేది ఫస్ట్ గీసుకో నేను
అంటే ఏమంటారు అంటే కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ అన్నట్టు నాకు ఇలా ఎస్ షేప్ లో నాకు ప్యాటర్న్ కావాలి అలా కుదరవు. టేబుల్ నో లాగానే నో కావాలి. నథింగ్ సార్. యాక్చువల్లీ అంటే సార్ నేను అంటే ఏంటంటే రమేష్ హాఫ్ డైమండ్ ఏమంటున్నారంటే ఇప్పుడు హాఫ్ రైట్ డైమండ్ కి షేప్ మాత్రమే ఉంది కదా, కావాలంటున్నారు. లెఫ్ట్ కూడా రావాలి, లెఫ్ట్ కూడా రావాలంటే ఎలా అని అడుగుతున్నారు సార్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు హాఫ్ డైమండ్ లాగా ఉంది కదా సార్, దాన్ని ఫుల్. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఫుల్ పిరమిడ్ అంటారు. దీన్ని హాఫ్ ప్లస్ హాఫ్ విల్ బికమ్ అ ఫుల్ పిరమిడ్. ఇప్పుడు నువ్వు ఇలా వీ ప్రింట్ కాంట్ చేయాలి ఏబుల్ టు అంటే సీ యువర్ స్క్రీన్స్. వాట్ 1 second, just hold on please. Yeah. So if you want this kind of shape, సో లెఫ్ట్ ఇది లెఫ్ట్ ఎస్ ఐ పిరమిడ్ వాంట్ as well దట్ as రైట్ పిరమిడ్, ఎగ్జాక్ట్. రెండు పిరమిడ్లు కలిపి రాయాలంటే ఇదో నో నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలి, యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇస్ రైట్. జస్ట్ సింప్లీ యూ హ్యావ్ టు టేక్ one is to track the rows, one is to track the spaces, one is to track the the values how you want it to print, isn't it? So అక్కడ IKJLM ఏం వేరియబుల్ తీసుకోవాలి అనేది ఇట్స్ ఆల్ మ్యాథమెటికల్ ప్రాసెస్. ఇవి మనము వన్ డేలో చాలా సింపుల్ గా ఆ లాజికల్ థింకింగ్ కుదరదు. యూ హ్యావ్ టు టేక్ అకార్డింగ్ టు ది నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏవి కావాలి అనేది మనకి ఓవర్ ప్రాక్టీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి గెట్. హరే ఓకే కృష్ణ. సార్, థ్యాంక్ యూ. యా. అదే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఆది గురు ఆ రూమ్ లో కరెక్ట్ లోపలికి. సో ఈ కోడ్ వచ్చేసి ఫుల్ పిరమిడ్ కి ఈ కోడ్. అసలు ఇది ఎందుకు, అసలు ఇది ఎందుకు, ఇక్కడ స్పేసెస్ మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవును, ఇక్కడ వాడు డైనమిక్ గా తీసుకుంటున్నాడు అంటే ఇన్పుట్ ఈజ్ అ ఫంక్షన్. ఇక్కడ మనము ఇలా కూడా ఇవ్వచ్చు. ఇందాక రో ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం కదా, రో ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ within the bracket enter how many rows you require in a pattern. So it will be ask you to enter the a number of rows. System ఇక్కడ అడుగుతుంది, నేను ఇక్కడ నువ్వు 10 ఇచ్చావు అనుకో, 10 rows it will be taking and accordingly it will be. So that's a dynamic way to take the input value from the keyboard. At the runtime, the function is called as an input, where we are typecasting into int. ఇక్కడ int పెట్టలేదంటే it will be taken as a string. So yes. So I sent one book to you, but the online people, if you go to the last, you will be find a lot of patterns. Check what. Yeah, this is the book for the Python. So if we go here, ఇలా కావాలంటే ప్రోగ్రామ్ ఇలా రావాలి, ఇలా కావాలంటే ప్రోగ్రామ్ ఇలా రావాలి. Hundreds of patterns we have. Just 2 lines లోపలే ట్రాక్ అవుతుంది, మొత్తం 2 lines లోపలే ట్రాక్ అవుతుంది. ఇలా కావాలంటే ప్యాటర్న్ ఇలా కావాలి, ABCDs కావాలంటే ఇలా. So you have to practice and you have to get output according to full pyramid కావాలంటే ఇలా.
almost, I think, 41, 45, 56. I think almost 100 patterns. 94, 100. Yes, 100 patterns, different patterns, but all the patterns could be able to track within the nested for loop only. So the patterns will be look like, it's all look like little symbols, but they would be tracked with the help of rows and columns. That you have to notice. Clear? So ఇవన్నీ ఇంటలెక్చువల్ మనకి లైక్ ప్యాటర్న్ రికగ్నిషన్ కోసం కొన్ని జస్ట్ ఇంటర్వ్యూస్ లో మనల్ని మన యొక్క ఐక్యూ లెవెల్స్ ని చెక్ చేయడానికి మాత్రం ఈ ప్యాటర్న్స్ యూజ్ చేస్తారు తప్ప ట్రయాంగిల్ పాస్కల్ కొన్ని తప్ప మిగతా ప్యాటర్న్స్ అన్ని యూజ్లెస్ ప్యాటర్న్స్ అవి. కానీ ఇలా రావాలంటే ఈ ఫర్ లూప్స్ మీద నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి, ఈ లూప్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉందని చెక్ చేయడం కోసం వాళ్ళు నీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అడుగుతారు. అంతకు మించి నిన్ను ఈ ప్యాటర్న్స్ ఎక్కడ యూజ్ అవ్వవు రియల్ టైం. Is that clear? So looping statement, for loop, while loop and nested statements completed. Let's, we have to go with a special statement. Special statement. So while loop lo, if loop lo, for loop lo, manamu certain situation lo konni use chestam. They are break, continue, pass, fourth one is return. Very quite commonly we use these particular 4 special statements as a subpart of the while loop, for loop, if loops, all these we are going to use. So when to apply break statement, why do we apply? So if we apply the break statement, what would be the intention behind it? So we have to understand thoroughly, because in most of the situation we use them. Break statement is terminate execution of instructions within the loop when certain abnormal situation occurs. ఏం చేస్తుంది బ్రేక్ స్టేట్మెంట్? ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. లెట్ సపోజ్ మనము బ్యాంక్లోకి వెళ్తే కరెన్సీ నోట్ని కౌంట్ చేసే ఒక మిషన్ ఉంటుంది. 1,00,000 రూపాయలు బండల్ పెట్టి కౌంట్ చేస్తూ ఉంటాం. అందులో సడన్గా ఒక ఫేక్ నోట్ సిరీస్ వస్తుంది. అప్పుడు ఏమవ్వాలి? ఆ ఎగ్జిక్యూట్ అవుతున్న కౌంటింగ్ అవుతూ ఉన్న ప్రోగ్రామ్ స్టాప్ అయిపోవాలి. బ్రేక్ తీసుకొని మళ్ళీ కౌంట్ చేయని చెప్పాలి. ఒకటేమో ఆ ఫేక్ నోట్ డిటెక్ట్ అయిన దాన్ని బయటికి ఇసిరేసి ఫేక్ నోట్ డిటెక్టెడ్, కౌంట్ రెస్ట్ ఆఫ్ ద నోట్స్ అని కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు అని అంటే బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ బండల్ని, ఆ ఫేక్ నోట్స్ పక్కన పడేసి బండల్ని మళ్ళీ కౌంట్ చేయాలి. ఎలా అనేది ఒక్కొక్క మిషన్ యొక్క కాస్ట్ని బట్టి లోకల్ ప్రోగ్రామ్ ఉంటుంది. కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని ఇప్పుడు ఏటీఎంలో కూడా మనం డబ్బుల్ని మనము డిపాజిట్ చేయొచ్చు. కొద్దిగా అమౌంట్, కొద్దిగా ఫేక్ నోట్ డిటెక్ట్ అయినా ఆ నోట్ మీద సరిగ్గా మడుతలు ఉన్నా కూడా బయటికి ఇసిరేసు. మీరు డిపాజిట్ చేస్తే మీకు తెలుస్తుంది యాక్చువల్. వాటి వెనక ఉన్న ప్రోగ్రామ్స్ ఇలా ఉంటాయి. సో బ్రేక్ స్టేట్మెంట్ విల్ బి టర్మినేట్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ when the certain abnormal situation will occur. ఏంటి? ఇప్పుడు అలాగనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. బ్రేక్ statement. So there is a list of series. I'm going to hold into a particular array. ఎలా ఉంటుంది దాంట్లో 1122, 1133, 1144, 1155, 11, 1115,
And again, 1166, 1177, 1188. These are the series in which 1115 will be the fake note series. ఇది ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది. అలా మన ప్రోగ్రామ్ దీన్ని ఏం చేస్తాం మనము? లెట్స్ టేక్ ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ఈచ్ పర్టిక్యులర్ ఎలిమెంట్, ఈచ్ పర్టిక్యులర్ నోట్ ని మనం రీడ్ చేయాలి. ఫర్ ఐ ఇన్ ఆపరేటర్ లిస్ట్ ఆఫ్ సిరీస్. ఈ సిరీస్ లిస్ట్ ఆఫ్ సిరీస్ లో నుంచి ఒక్కొక్క ప్రింట్ నోట్స్ I, right? If I is going to be equal to 1115, రీడ్ అవుతూ ఉన్న ప్రాసెస్ లో ఎప్పుడైతే 1115 డిటెక్ట్ అయ్యిందో, then I'm going to tell that what? Print, hey, fake note series detected, kindly remove, then count. So, చేసేసి then I'm going to call break. బ్రేక్ వచ్చేసింది అనుకో, కంప్లీట్ గా స్టేట్మెంట్ బయటకు అవుతుంది. ఇక్కడ మనం వచ్చి ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. ఏమని? ఫేక్ నోట్ డిటెక్టెడ్. తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? 1122, 1133, 1144, 1155, 1115 వస్తేనే ఫేక్ నోట్ సిరీస్ డిటెక్టెడ్, కైండ్లీ రిమూవ్ ద అకౌంట్ అనేసి ఎగ్జిక్యూషన్ మొత్తం స్టాప్ అయిపోయింది. ఇంకా మిగతావి మంచి నోట్స్ ఉన్నాయి ఇక్కడ, 1166, 1177 ఉన్నాయి, కానీ ఇక్కడికే స్టాప్ చేసేసి అప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. అంటే మనకు అలా కావాలి ప్రోగ్రామ్, కాబట్టి మనం ఇలా రాసాం. సార్ ఒకవేళ ఈ బ్రేక్ స్టేట్మెంట్ ప్లేస్ లో నువ్వు కంటిన్యూ రాసావనుకో, ఈవెన్ దో ఫేక్ నోట్ డిటెక్టెడ్, అన్ని కౌంట్ అవుతాయి. చూడు ఒకసారి, అన్ని కౌంట్ అయ్యి, ఫేక్ నోట్ డిటెక్ట్ అయినప్పుడు ఫేక్ నోట్ డిటెక్ట్ అనేది చెప్పేసి మిగతావి కూడా కౌంట్ అయినాయి ఇక్కడ. దట్స్ ఇట్. కంటిన్యూ. ఒకటి రూమ్ టెంపరేచర్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. 18, 20, 21, 22, 23, 24, 25, 21, 23 ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది రూమ్ టెంపరేచర్. ఒకవేళ మార్నింగ్ 6 o'clock కి లేకపోతే మార్నింగ్ 7 o'clock కి 42, 43 టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ వెళ్ళిపోయింది అనుకో, అది అబ్నార్మల్ బిహేవియర్ కదా. అప్పుడు ఏమవ్వాలి? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం ఆపరేషన్స్ అని స్టాప్ అయిపోవాలి, బ్రేక్ కావాలి. అలా కొన్ని సిచ్యువేషన్లోనే బ్రేక్స్ ని కాల్ చేస్తాం, కొన్ని సిచ్యువేషన్లో కంటిన్యూ చేస్తాం. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో క్యూ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ తిరుపతి, నార్మల్గా అందరు క్యూలో వెళ్తాం, నువ్వు ఎంత రిచ్ పర్సన్ అయినా. కానీ సీఎం కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్న పిల్లలు ఉన్న అమ్మాయిలు కానీ వెళ్తే ఒక సపరేట్ వే ఉంటుంది. ఒకవేళ హ్యూమన్ బీయింగ్ అనేవాడు అక్కడ లేకుండా మొత్తం ఆటోమేషన్ చేసేసారు అంటే క్యూ ఇట్ సెల్ఫ్ విల్ బి ఆటోమేటెడ్ సార్. అప్పుడు మనం ప్రోగ్రామ్ రాసిస్తాం. బ్రేక్ ని కాల్ చేస్తావా, కంటిన్యూని కాల్ చేస్తావా?